నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా నేలపర్తిపాడులో సమగ్ర కులగణన పైలట్ ప్రాజెక్టు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస గోపాలకృష్ణ. మేడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ డబ్బులతో రాజకీయం చేస్తోంది. బీఆర్ఎస్ అభ్యర్థి మల్లారెడ్డి గెలుపు ఖాయమన్న మంద సంజీవరెడ్డి. కార్మికుల సంక్షేమానికి బీజేపీ ప్రభుత్వం చేసింది శూన్యం. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే న్యాయం జరిగిందన్న మైపాల్ రెడ్డి. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నాగుల చవితి వేడుకలు. విశాఖ శ్రీ శారదా పీఠంలో నాగదేవతకు ప్రత్యేక పూజలు. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం నేలపర్తిపాడు గ్రామంలో పైలట్ ప్రాజెక్టు కింద సమగ్ర కులగణన కార్యక్రమం ప్రారంభమైంది. కులగణన ప్రారంభ కార్యక్రమంలో మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళలతో కలిసి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో చేపడుతున్న సమగ్ర కులగణన కార్యక్రమం ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోతుందని అన్నారు. బీసీలకు సేవ చేసుకునేటువంటి ఒక గొప్ప అవకాశం. ఆ రోజునే నన్ను బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా నియమించినప్పుడు నేను అడిగాను. నాకు అత్యంత ఇష్టమైంది నా వర్గాలకు సేవ చేయటం. ఆ సేవ, నా వర్గాల వారి యొక్క మనోభావాల రక్షణ, అది నాకు సేవ. ఆ సేవా భాగ్యాన్ని నాకు కల్పించి ఇవాళ నెలపర్తిపాడు గ్రామంలో 2 క్లస్టర్స్లో ఈ కులగణన జరిపే ప్రక్రియకి ఏ విధమైనటువంటి అంశాలు ఎదురవుతున్నాయి, వాటిని ఎలా అధిగమించాలి, సమగ్ర కులగణన ద్వారా ఈ రాష్ట్రంలో పేదవాడి జీవితానికి భద్రత, సమగ్ర కులగణన ద్వారా పేదరికంలో పుట్టి పేదరికంలో పెరుగుతున్న, పేదరికం శాపమేనా అని బాధలో ఉన్న వారిని దాని నుండి బయటికి తీయడానికే ఈ సమగ్ర కులగణన. ఇది ఒక చారిత్రక ఘట్టం. రామచంద్రపురం నియోజకవర్గం నెలపర్తిపాడు గ్రామం దీనికి వేదిక కావడం చాలా ఆనందాన్ని కలిగించింది. ఇక్కడ ప్రజాప్రతినిధిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ వర్గాలందరి తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇది ఒక్క జగన్ గారికే సాధ్యం. ఎందుచేతనంటే ఒక మార్పుని ఈ రాష్ట్రంలో తీసుకురావడంలో సఫలీకృతుడైనటువంటి పాలకుడిగా చరిత్ర ఉన్నంతకాలం ఆచంద్ర తారార్కం జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఏ పాలకుడు కూడా సాటిరాడు. ఎందుచేతంటే ప్రజలకు వారి అవసరాలు ప్రార్థిస్తే భగవంతుణ్ణి కోరికలు. ఆ పక్కనే మహాత్మా జ్యోతిరావు పూలే ఈ సమాజంలో వెనుకబాటుతనానికి కారణం స్త్రీకి విద్య లేకపోవడం అని తన భార్యని మొట్టమొదటి ఉపాధ్యాయురాలిగా నియమించడం ద్వారా ప్రపంచానికి మొదటి స్త్రీ విద్యకు ఆధ్యురాలైనటువంటి సావిత్రిబాయి పూలే గారిని నియమించడం, ఇటువంటి మహనీయుల యొక్క స్ఫూర్తిని, ఇటువంటి మహనీయుల యొక్క జీవిత గాథల్ని అధ్యయనం చేసి ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష. మేడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ డబ్బులతో రాజకీయం చేస్తుందని, కానీ ప్రజలకు అన్ని తెలుసునని, ఖచ్చితంగా మరొకసారి అభివృద్ధికి పట్టం గడుతూ మేడ్చల్ బీఆర్ఎస్ అభ్యర్థి చామకుర మల్లారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిస్తామన్నారు. బోడుప్పల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి బోడుప్పల్ బీఆర్ఎస్ కార్యాలయంలో స్థానిక మేయర్ బుచ్చిరెడ్డి కార్పొరేటర్లతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 4 కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరినంత మాత్రాన బోడుప్పల్లో బీఆర్ఎస్ పార్టీకి నష్టం లేదని, ప్రజలంతా మల్లారెడ్డికి మద్దతుగా ఉన్నారని స్పష్టం చేశారు.
ఒక ఆయన ఇండిపెండెంట్గా, ఒక ఆయన కాంగ్రెస్ నుంచి గెలిచి తర్వాత బీఆర్ఎస్ పట్ల చేరినటువంటి ఇద్దరు, వాళ్ళు ముగ్గురు, 5గురు కలిసి కాంగ్రెస్ పార్టీ చేరిన సందర్భంగా ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో మేయర్ బుచ్చిరెడ్డి గారు, డిప్యూటీ మేయర్ లక్ష్మి గారు హాస్పిటల్ పోతే, రవిగౌడ్ గారు, గౌరవ కార్పొరేటర్లు, గౌరవ డివిజన్ ఇన్ఛార్జీలు, గౌరవ కోఆపరేషన్ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ, అదేవిధంగా మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. దేశంలో 80% కలిగిన కార్మిక లోకానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు పెనుముప్పుగా మారుతున్నాయని, 60 ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ పారిశ్రామిక రంగాన్ని కుదేలు చేసిందని, కార్మిక రంగానికి సీఎం కేసీఆర్ పెద్దనగా నిలుస్తూ వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని పటంచెరు ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గూడ మైపాల్ రెడ్డి అన్నారు. పటంచెరు పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు ఎమ్మెల్యే జీఎంని కలిసి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆసియాలోని అతిపెద్ద పారిశ్రామిక వాడగా పేరొందిన పటంచెరు నియోజకవర్గంలో 2 లక్షలకు పైగా కార్మికులు వివిధ పరిశ్రమల్లో పనిచేస్తూ జీవిస్తున్నారని తెలిపారు. వారి ఆర్థిక అభివృద్ధికి, సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటున్నామని తెలిపారు. ప్రభుత్వం సక్సెస్ అయిందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. దాంతోపాటు మన పటంచెరు నియోజకవర్గంలో ఒక తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం వల్ల కానీ మినీ భారతదేశం, మినీ ఇండియా కాకుండా మినీ వరల్డ్ అన్నట్టుగా చెప్పడానికి తప్పేం లేదు. కాబట్టి అటువంటి వాళ్ళకి మన దగ్గర ఉన్నారు. ఈరోజు చూస్తూ ఉంటే మీరందరూ ఆలోచన చేయాలి ఒకసారి. ఈరోజు సిపిఐ సిపిఎం వాళ్ళు ఇంకా పోటీలో ఉండడం, వాళ్ళు ఇంకా మనకు మన బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారని కార్మికులంటే మీ అందరూ తెలియజేస్తా ఉంటుంది. వాళ్ళు కూడా సపోర్ట్ మనం చేస్తూ ఉన్నారు. నాయకుడు ఒకరైనా కార్మికులందరూ ఇక్కడ. నేను మన బిహెచ్ఎల్ వెళ్ళినా రైమాన్ బాయ్తో మనం మాట్లాడి 2-3 సార్లు మీటింగ్ అయినా అయిన తర్వాత అపారమైనటువంటి ట్రేడ్ అనుభవం వ్యక్తి బిహెచ్ఎల్ వెళ్ళినా ఏమన్నారు, జనరల్ ఎలక్షన్ వేరే, ట్రేడ్ యూనియన్ వేరే అది ఆలోచనతో ఐఏపీసీ సంపూర్ణంగా సపోర్ట్ చేస్తున్నామని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. అది తొందరలోనే బిహెచ్ఎల్ ఆవరణంలో భారీ బహిరంగ సభ పెట్టి దానికి మన మద్దతు తెలపడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారని నేను ఈ ముందు తెలియజేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆ విధంగా మీరు ఆలోచన చేయాలి. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు 1 కాదు 2 కాదు చెప్పుకుంటూ అన్ని ప్రైవేట్గా చేయడానికి సిద్ధంగా ఉన్నది. భూములు అంతా ఉన్నది. బీడీఎల్, ఓడిఎఫ్, బిహెచ్ఎల్, బిఎస్ఎన్ఎల్, ఒకటి రైల్వే, ఇవన్నీ అందరూ ఇక్కడ ఏం చేయాలి చెప్పండి. ప్రతిదీ ప్రైవేట్ పరం చేసి మనకు ప్రముఖాలు ఏం చేస్తాయి. ఈరోజు కార్మికులందరినీ ఎగ్జాంపుల్గా చెప్తున్నారు. ఈరోజు ఆర్టీసీ కార్మికులను క్రమబద్ధీకరణ చేసిన ఘనత ముఖ్యమంత్రి గారి. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి హనుమంత్ షిండే గుండేమెన్పల్లి, వాజిత్ నగర్, పెద్దదవడ, సిరసముందర్, రాజుల్లా, కందర్పల్లిలో ప్రచారం నిర్వహించారు. ఎంపీపీ అశోక్ పటేల్, జెడ్పీటీసీ భారతీరాజు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వెంకట్రావు దేశాయ్ తదితరులు పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు. ఈరోజు మీ ఉత్సాహం చూస్తా ఉంటే ఇది ప్రచారానికి వచ్చినట్టు లేదు, గెలిచిన తర్వాత జులుసు తీసినట్టున్నది. నిజంగానే పత్లాపూర్ గ్రామస్తులు నా మీద అభిమానం ఉంచి ఇంత ఘనంగా స్వాగతం పలికినందుకు మీ అందరికీ కూడా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. కొన్ని సంక్షేమ పథకాలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టి అమలు పరుస్తున్నటువంటి సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందినటువంటి అనేక మంది లబ్ధిదారులు ఇక్కడ ఉన్నారు. కమలాపూర్లో ఆడపిల్ల పెళ్లి చేసినటువంటి 56 మంది తల్లిదండ్రులకు కళ్యాణ లక్ష్మి కింద కొందరికి 51,000, కొందరికి 75,000, కొందరికి 1,116 రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆర్థిక సాయం చేసినారు. అదేవిధంగా 14 మంది మైనారిటీ సోదరులు ఆడపిల్ల పెళ్లి చేస్తే వారికి కూడా షాదీ ముబారక్ కింద ఆర్థిక సాయం చేయడం జరిగింది. 258 ఆసరా పెన్షన్లు ఇస్తా ఉన్నాం.
2016, వికలాంగులైతే 4016. అదేవిధంగా ఇక్కడ కంటి వెలుగు కార్యక్రమం కింద గ్రామం అంతా పరీక్ష చేసి 185 మందికి కంటి అద్దాలు ఉచితంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 904 మంది రైతులకు రైతు బంధు కింద ఎకరానికి సంవత్సరానికి 10,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తా ఉన్నామనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను. 269 మంది మహిళలు డెలివరీ అయితే కేసీఆర్ కిట్ కూడా ఇవ్వడం జరిగిందనే విషయాన్ని మనవి చేస్తా ఉన్నాను. 12 మంది రైతులు చనిపోతే వారి కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల చొప్పున రైతు బీమా కింద ఇవ్వడం జరిగిందనే విషయాన్ని కూడా మనవి చేస్తా ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి కుర్మ సోదరులకు 75% కింద 75% సబ్సిడీ కింద గొర్రెలు కూడా పంపిణీ చేయడం జరిగిందనే విషయాన్ని కూడా మనవి చేస్తా ఉన్నాను. ఇదే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి పనులు, అమలు పరుస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, మీరు పొందుతున్నటువంటి కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోట లక్ష్మీ కాంతారావు మద్నూరు మండలం కేంద్రంలోని అంతాపూర్, దన్నూరు గ్రామాలలో ప్రజలు ప్రచారానికి వెళ్లిన తోట లక్ష్మీ కాంతారావుకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ నుండి గ్రామ అధ్యక్షులు, సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీటీసీలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. तुम्ही या पुढे मी येतो सगळं करतो. तुम्ही या बायाला घातलं सारखे बाया मोकळा लाईन व्हा असं रोड मध्ये हे सरकार लागते. तुम्ही सगळे बाजूला सरका बाया घाला. काँग्रेस पार्टी, काँग्रेस पार्टी, कांतानगर नायकत्व, काँग्रेस पार्टी. बाया सरकारची गाडी बाजूला सरका, बाया मोकळं होते घाला सार इकडे जा. माईक कोणापासून तुम्ही सगळ्या मोकळं सरका बरं. बाया पुरा दिसू दे. तुम्ही मागे सरका मोकळं. बाया लाईन थांबा. बाया पहिले స్వాగతం తెలిపినందుకు మీకందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ గా పోటీ చేస్తున్నా చేతి గుర్తు మీద. దయచేసి నాకు మీరందరూ చేతి గుర్తు ఓటు వేసి ఘన విజయం ఆపాదించాలని చెప్పేసి కోరుతున్నా. చేతి గుర్తు ఓటు వేయాలని చెప్పేసి మనం చేస్తున్నా. మిత్రులారా, మనమంతా గత 15 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ లేనందువల్ల, బీఆర్ఎస్ పార్టీ వల్ల ఎంతగానో నష్టపోయినాం. మనం ఈ రోజు 15 సంవత్సరాల నుండి ఈ నియోజకవర్గాన్ని పాలిస్తున్న హనుమంత్ షిండే గారు పూర్తిగా నియోజకవర్గాన్ని ఎలాంటి అభివృద్ధి లేకుండా దీన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఈ నియోజకవర్గం అసలు అభివృద్ధి లేకుండా పోవడానికి కారకుడైండు. ఆయన మాత్రం 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకొని ఆయన సుఖంగా ఉన్నాడు. మన పిల్లలకు ఏం లేకుండా చేసినాడు. ఈ రోజు ఎంతో అద్భుతమైనటువంటి, నేను గుడికి మందిరంకి వెళ్ళినా అక్కడ ఆ మందిరంకి వెళ్ళాలంటే రోడ్డు ఎంత ఘోరంగా ఉంది. ఆ రోడ్డుకు నేను ఎమ్మెల్యే అవ్వగానే మొట్టమొదటిగా సీసీ రోడ్ వేసేసి ఆ మందిరం అభివృద్ధి చేయడానికి నేను పూర్తిగా సహకరిస్తా అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. మిత్రులారా, ఇప్పుడు మెయిన్ రోడ్డుకి వెళ్ళి ఇక్కడికి రావాలంటే నరక యాతన అనిపించింది. అసలు మరి ఇటువంటి దరిద్రమైన రోడ్డు మీదకి వెళ్ళి వచ్చి హనుమంత్ షిండే మీకు ఓటు అడగడానికి ఆయన కొంచెమన్నా అస్సానేమన్నా జ్ఞానం ఉండాలన్నా చెప్పి 15 సంవత్సరాల నుంచి పాలిస్తున్నాడు. రోడ్ అయ్యానికి శాతగా లేదు. మరి ఆయన వచ్చి మీకు ఓటు ఎట్లా అడుగుతారని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. గడ్డూరు గ్రామానికి ఖచ్చితంగా పక్కా రోడ్ వేయించేసి సీసీ రోడ్ వేయించేసి తీరుతానని చెప్పేసి మనం చేస్తున్నాం. మీకు అందరికీ మీరు చూస్తున్నప్పుడు ఈ గ్రామంలో ఎట్లాంటి అభివృద్ధి లేదు. రోడ్ల మీద అంతా మోరీలు పడుతున్నాయి. ఇంటర్నల్ గా మోరీలు డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు బతున్నారు. 15 ఏళ్ల నుంచి ఓపుతున్నారు. ఈ ఓపిక చాలిక మీరు చేయవలసిందల్లా ఒకటే, ఏంటంటే చేతి గుర్తుకు ఓటేసినట్టయితే. కొడంగల్ తాలూకా మద్దూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఇంటింటి ప్రచారం చేసింది. ప్రతి ఇంటికి తిరిగి టీఆర్ఎస్ పార్టీ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. ఈసారి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే కేసీఆర్ ప్రకటించిన పథకాలు అమలు చేస్తామన్నారు. ఈ ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఈరోజు కొడంగల్ తాలూకాలో ప్రజల నాడి అంటే ఎందుకు పోతలేదు? అభివృద్ధి చేసిండు. ఒకప్పుడున్న తెలంగాణ వేరు, ఇప్పుడున్న తెలంగాణ వేరు. మాకు 24 hours కరెంటు, మా ఊర్లలో చుట్టుపక్కల నీళ్ళ ఎంతో ఇబ్బంది ఉండే. నీళ్ళ సమస్య పరిష్కరించింది కేసీఆర్ సారు. అదేంటి రెడ్డి సార్ వచ్చినప్పుడు కూడా మా ఊర్లో మస్తు డెవలప్ చేసినాయి కాబట్టి ఇప్పుడు అభివృద్ధి సార్కే ఓడేయాలని అనుకుంటున్నాను. అయితే కాంగ్రెస్ 6 గ్యారెంటీ పథకంలోనే అది దానికి మీ సమాధానం? 6 గ్యారెంటీలు అంటే మేము ఎక్కడో దూరం, మేము కరెంట్ వచ్చి పక్కన ఉన్నాం, చూస్తున్నాం. మాకు బంధువులు ఉన్నారు, వెళ్ళినాము, మాకు ఫోన్లు చేసి దండాలు పెడుతున్నారు, దానికి చేయకండి. అందుకే మేము బీఆర్ఎస్. అయితే రేవంత్ రెడ్డి గారు ఈసారి ఆయన ఏముందంటే ఇప్పుడు అన్ని బీఫామ్ అతను చేసుకున్నాయి, అమ్ముకుంటున్నాడు. అమ్ముకున్న పైసలు వీడు ప్రజలకు విచ్చలవిడి ఇచ్చి కొంటున్నాడు. కొన్న తర్వాత కొంటున్నాడు. కొందరికి మందు పోస్తే పోతారు, ఆ మందుకు బానిస అవుతారు. కానీ ప్రజల గుండెల్లో బీఆర్ఎస్ మా ముస్లిం మస్జిద్ కమిటీ అధ్యక్షుడు. మీ మైనార్టీలో కూడా చాలా మంచిగా చేస్తారు అనుకుంటాను. ఎందుకంటే కొంచెం కొంచెం ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసి కొంచెం మల్లేష్ ఉన్నాడా? అది తీసుకో మల్లేష్ లేడమ్మా? మాట్లాడు. కారు గుర్తుకే, కారు గుర్తుకే. మేడం చూడమ్మా. ఓకే మేడం. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమ పాలనను గద్దెదించడానికి నారాయణఖేడ్ మండలం వివిధ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీల నుండి సుమారు 600 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. నారాయణఖేడ్లో కాంగ్రెస్ పార్టీ గెలిపే ధ్యేయంగా సంజీవరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకొని అవినీతి అక్రమ పాలనకు పాల్పడుతున్న ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిని ఓడించడమే ప్రధాన లక్ష్యంగా మాజీ ఎంపీ సురేష్ కుమార్ కాంగ్రెస్ అభ్యర్థి పట్లోళ్ల సంజీవరెడ్డి నాయకత్వంలో పార్టీలో చేరడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు. మరియు చాలా మంది ఇంచుమించు నారాయణఖేడ్ నియోజకవర్గంలో శంకరపేట నుండి కానీ నారాయణఖేడ్ నుండి కానీ మరియు చాలా మంది సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా కారణం ముఖ్య కారణం తెలంగాణ రాష్ట్రం అనేక పోరాటాల సందర్భంగా 69 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు కూడా డిక్లేర్ చేయలేదు. అయితే ముఖ్యంగా 2009లో శ్రీమతి సోనియా గాంధీ ఆధ్వర్యంలో మన ఒక కమిటీ ఏర్పాటు చేసి తెలంగాణ డివైడ్ చేస్తున్నట్టు ఒక శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసి దాని చర్చలు తీసుకొని తెలంగాణ ప్రజల మనోభావాలు ఉద్యోగాల సంఘాల నుండి కుల సంఘాల నాయకులు కావచ్చు, వేరే నాయకులు కావచ్చు, చాలా మంది నాయకుల అభిప్రాయం కొరకే తెలంగాణ రాష్ట్రం ఏది ఏమైనా ఈ తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలి, పిల్లల ఆత్మ బలిదానాలు నాకు వద్ద అనేది అవసరం. అందరికీ నమస్కారం అన్న. జాయిన్ అవుతున్నారు. అట్లాగే సర్పంచ్లు మరియు ఎంపీటీసీ గారు
రామమల్లి సర్పంచ్ విఠలరావు గారు, మారినాథ్ తాండా సర్పంచ్ విఠలరావు గారు స్వాగతం. రమేష్ భాయ్ కడ బాబు మీరేం సార్ మీరేం సార్ జై కాంగ్రెస్ జరుగుగా పాతోళ్ళు విఠలరావు గారు, మారినాథ్ తాండా గ్రామ పంచాయతీ సర్పంచ్ విఠలరావు గారు. స్వామి వద్దు వచ్చేసి గురురావు గారు, మేడ్చల్ నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని రాజు నాయక్ తెలిపారు. చెంగిచెర్ల నందనవనం వద్ద సుమారు 200 మంది యువత రాజు నాయక్ సోను ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ముఖ్య అతిథిగా చామకూర భద్రారెడ్డి, జక్క వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేటీఆర్ చేస్తున్న అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై యువత బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. యువత పెద్ద ఎత్తున తరలి రావడం సంతోషంగా ఉందని, వారి మొదటి ఓటు హక్కును బీఆర్ఎస్ పార్టీకి వేయాలని దృఢ సంకల్పంతో చేరారని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కుర శివకుమార్ గౌడ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మేకల నరసింహరావు, వినయ్, యువకులు తదితరులు పాల్గొన్నారు. కారు గుర్తుకే మీ ఫస్ట్ టైం ఓటు ఎవరికేస్తారు? మీ ఫస్ట్ టైం ఓటు ఎవరికేస్తారు? జగ్గవెంకటరమణ గారి శివన ఆధ్వర్యంలో ఇది ఎంతమంది కొత్త ఓటర్స్ ఉన్నారో నీకు తెలిసిన దోస్తులందరూ అందరు అన్నగారు తీసుకుపోయి ఓటర్లతో సహా మీరు అన్నమాట పనిచేయాల్సిందిగా కోరుకుంటున్నాం. మనం మల్లన్నను గెలిపించుకోవాలంటే మీ కొత్త ఓటర్స్ అందరూ పనిచేసి మన జగ్గవెంకటరమణ గారి శివన ఆధ్వర్యంలో మీరు పనిచేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడ కొత్త ఓటర్స్ ఎంతమంది ఉన్నారో ఎంతమందిని జాయిన్ చేసినావో ఆ ఓటర్లతో సహా అందరు అన్న ఆధారంలో పనిచేసి అన్న నాయకత్వంలో నడవాలి. మీరు అన్నతోటి తోడుండాలని గిట్ట తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. జై మల్లన్న, కారు గుర్తుకే. జక్క వెంకన్న మామూలు వ్యక్తి కాదు. నేను కూడా 10 సంవత్సరాల నుంచి సిపిఎం పార్టీలో పేదల పక్షాన నిరంతరం పోరాడిన వ్యక్తి. నా సర్పంచ్ పాత్రలో కూడా కీలక వ్యక్తి, మామూలు వ్యక్తి కాదు. మన పిల్లలందరూ కూడా జక్కన్న కనుసంధాలలో నడవండి, ఆయన నాయకత్వంలో మీరు తిరగాలి. మీకు ఎలాంటి ఆపదలు వచ్చినా రాజు నాయక్ ఉంటాడు, భద్రాన్ ఉంటాడు, జక్కన్ ఉంటాడు, ఇక్కడ శివ కూడా ఉంటాడు. వీళ్ళ యొక్క నాయకత్వంలో మీకు ఏమి కావాలన్నా కొత్త ఓటు, మీ అమూల్యమైన ఓటు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటుతోటే చైతన్యం కావాలి. ఇవాళ మన రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ యొక్క నాయకత్వంలో ఎస్సీ ఎస్టీలకు కాంగ్రెస్ లో 290 రెసిడెన్షియల్ ఉండే, ఇలా కేసీఆర్ నాయకత్వంలో మల్లారెడ్డి గారి నాయకత్వంలో 1000 మందులు. మన ఎస్సీ ఎస్టీ పిల్లలు దాదాపు 6,25,000 మంది పిల్లలు చదువుతున్నారు.
ఒక్కొక్క విద్యార్థికి దాదాపు 1,25,000 రూపాయలు ఖర్చు పెడుతుంది. దాదాపు మన కేసీఆర్ గారు 30,000 కోట్లు ప్రతి ఏటా ఖర్చు పెడుతుండు. మన పిల్లలు ఇవాళ భారతదేశ వ్యాప్తంగా 2014 నుంచి 23 వరకు దాదాపు 5,000 మంది పిల్లలను దేశ విదేశాలకు పంపుతున్న ఘనత మన కేటీఆర్ గారు. కావున మల్లన్న యొక్క నాయకత్వాన్ని మీరు బలోపేతం చేయాలి. నిజంగా మామూలు మనిషి కాదు, చెక్కన్న కష్టపడి పైకి వచ్చాడు. వీళ్ళందరినీ నేను ఇలా మేయర్ గారిని, ఇలా కుర్ర శివ గారు కూడా నేను ప్రాధాయపడుతున్నా, రాజు నాయక్ అని కూడా ప్రాధాయపడుతున్నా, భద్రన్న కూడా ఈ పిల్లలను కాపాడుకున్న బాధ్యత మీదని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ, కేటీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం, మల్లన్న నాయకత్వం, జక్కన్న నాయకత్వం, శివన్న నాయకత్వం, రాజుగారి నాయకత్వం. సార్ గట్టిగా చేయలేపడాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై మల్లన్న, జై భద్రన్న, జై మల్లన్న. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సంతోషం మామూలు కాదు. అందరూ ఏంటంటే మా పేదోళ్ళని చూసి, గరీబోళ్ళని చూసి చాలా ఏదో చులుకని అంటారు. మేము ముఖనే పెట్టుకోలేం. భగత్ సింగ్ కాలనీ అంటే ఇలా నా పిల్లలు యూత్ ఐకాన్ అనేది భగత్ సింగ్ లాగా తెలంగాణ బిడ్డలీలు ఈ భగత్ సింగ్ కాలనీ నుంచి ఒక అటెండర్ నుంచి ఐపీఎస్ కలెక్టర్ ఆఫీస్ దాకా, కలెక్టర్ దాకా అవుతారు అనేది నా యొక్క ఆశాభావం. మా యొక్క డాక్టర్ బాబాసాహెబ్ కలలు కన్నట్టు నా దళిత పిల్లలందరూ రేపు రాబోయే రోజుల్లో కేటీఆర్ యొక్క నాయకత్వంలో, భద్రన్న యొక్క నాయకత్వంలో, మల్లారెడ్డి యొక్క నాయకత్వంలో మేము పనిచేస్తాం. ఫస్ట్ ఈ తెలంగాణను, కేసీఆర్ ను మరియు మల్లారెడ్డిని మరొకసారి అయితే మల్లారెడ్డి గారు యూత్ ఐకాన్, ఆయన మామూలు వ్యక్తి కాదు. సోషల్ మీడియాలో చాలా చొచ్చుకొని పోతున్నారు. ఆయన 70 సంవత్సరాలు ఉన్నా 18 ఏళ్ళ యూత్ లాగా తిరుగుతున్నారు. మా పిల్లలు కూడా ఆ విధంగానే ఆయన యొక్క అడుగుజాడల్లో, మా యొక్క రాజు నాయక్ గారి యొక్క అడుగుజాడల్లో కానీ, విక్రమ్ కానీ, సోను కానీ, మహేశ్వర్ రెడ్డి కానీ మరియు అవినాష్ కానీ అందరు మా పిల్లల పేరున యువత ఈ యొక్క భగత్ సింగ్ యొక్క కాలనీ యొక్క పేరును రేపు రాబోయే రోజుల్లో మేము అన్నిట్లలో ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ, కేసీఆర్ నాయకత్వం, మల్లారెడ్డి నాయకత్వం. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని 9వ వార్డులో ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతాయని తెలిపారు. మహిళలకు నెలకు 2,500 ఆర్థిక సహాయం, 500 గ్యాస్ సిలిండర్, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, చేయూత కింద 4,000 పెన్షన్, ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయలు, విద్యార్థులకు యువ వికాస్ కింద 5 లక్షల రూపాయలు, ఉచిత విద్యుత్ లాంటి పథకాలను వివరించారు. చేయి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ పరిగి ఎమ్మెల్యే అభ్యర్థి రామ్మోహన్ రెడ్డిని గెలిపించాలని కోరారు.
డిసెంబర్ 10న అమలాపురంలో కోనసీమ శెట్టి బలిజ కార్తీక వన సమారాధన ఆత్మీయ ఆహ్వాన కమిటీ వాసం శెట్టి సుభాష్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. 2 తెలుగు రాష్ట్రాల శెట్టి బలిజ కార్తీక వన సమారాధన ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటుకు సంబంధించి పర్మిషన్ కోసం కోనసీమ జిల్లా ఎస్పీని రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ సుబ్రహ్మణ్యం తదితరులు కలిశారు. అనంతరం వన సమారాధన ఏర్పాటుపై చర్చించారు. అలాగే సోదరుడు రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి, విచ్చేటి చంద్రమౌళి గారికి, ఇక్కడ ఇచ్చేసిన మరి సత్యం గారికి, సుభాష్ గారికి, ఇక్కడ ఇచ్చేసిన సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా మరి దుమ్మేటి వెంకటరెడ్డి గారు ఇచ్చిన గుర్తింపు ఏదైతే ఉందో దాన్ని మరింత పెంచుకునే విధంగా మరి మన కమ్యూనిటీ రేపు రాబోయే రోజుల్లో ముందుకు వెళ్లాలని నేను కోరుకుంటా ఉన్నాను. మరి కోనసీమ వ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో పూర్తి స్థాయిలో రావడమే కాకుండా అలాగే ఉభయ రాష్ట్రాల నుంచి కూడా అత్యధిక సంఖ్యలో మరి వన సమారాధనకి రావడం జరుగుతుంది. ఏంటంటే ఒక కులం యొక్క గొప్పతనాన్ని, కులం యొక్క ఐక్యతను చాటుకునే ఈ వన సమారాధన గతంలో మరి గత సంవత్సరం కూడా వాసంశెట్టి సత్యం గారు, సుభాష్ గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈసారి కూడా వారి ఆధ్వర్యంలోనే ఈ చక్కటి కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ ఆహ్వానించి దీంట్లో బాధ్యులుగా మరి కులాన్ని అంతటి కూడా ఒక సంఘటితంగా తీసుకురావాలనే కార్యక్రమం ఏదైతే ఉందో అది చాలా సంతోషం. యువతకి ముఖ్యంగా మన శెట్టిబలిజ సోదరుల యువతకి ముఖ్యంగా నేను ఒక్కటే చెప్తున్నాను, దయచేసి ఎవరో కూడా సైలెన్సర్లు, ఇప్పుడు కూడా ఎస్పీ గారి దగ్గర కూడా అదే జరిగింది. ఎక్కడ కూడా మనం ఎంత చక్కగా జరిగింది ప్రోగ్రాం, ఈ కమ్యూనిటీలో ఎంత యూనిటీ ఉంది, ఎంత నిబద్ధత ఉందని ఒక గొప్పగా ఈ ఆర్గనైజింగ్ జరగాలి. అలాగే మీరు వచ్చేవారు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అత్యధిక సంఖ్యలో తరలి రావాలి. ఆడ మగ అందరూ కూడా ఈ మన సంఘాన్ని ఐక్యతను చాటుకునే విధంగా ఈ కార్యక్రమం జరగాలి. ఎక్కడ కూడా సైలెన్సర్లు కానీ ఇంకోటి కానీ తీయకూడదు. అలాగే మరి ముఖ్యంగా మేము ఇతర కమ్యూనిటీ సోదరులందరికీ కూడా మా కార్యక్రమానికి విజయవంతం చేయడానికి మీరు అందరూ కూడా సహకరించాలని, అలాగే రేపు రాబోయే రోజుల్లో మనం అందరం కూడా ఒక్క తాటి మీద ఎవరు ఏ పార్టీ ఉన్నప్పటికీ కూడా మనందరం కూడా ఒక ఐక్యతను చాటుకునే విధంగా ఈ వన సమారాధన జరగాలని చెప్పేసి అలాగే సుభాష్ గారికి, అలాగే సత్యం గారికి మరి ఏర్పాటు చేసిన అందరికీ కూడా ఈ ఎవరైతే కమిటీ ఉన్నారో దీని ప్రత్యేక కమిటీ అందరికీ, అలాగే ఇక్కడ విచ్చేసిన మరి అధిరథ మహారాజులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని మంచి సక్సెస్ఫుల్ గా రాష్ట్రంలోనే ఒక గుర్తింపు వచ్చేలాగా మంచి కార్యక్రమం జరగాలని చెప్పేసి దీనికి పూర్తి సహకారం మా అందరి నుంచి కూడా మరి మీకు ఉంటుందని చెప్పేసి సత్యం గారికి, సుభాష్ గారికి మాటిస్తూ సెలవు తీసుకున్నాం. జై శెట్టి బలిజ, జై శెట్టి బలిజ. బీసీ కులంలో చేర్చారు. అందువల్ల ఈవేళ చదువు వచ్చినా, డబ్బు వచ్చినా, లేకపోతే రాజ్యాధికారం వచ్చినా ఆ పెద్దల కృషి రాబోయే తరాలకి మనం విద్యని, రాజ్యాధికారాన్ని అందజేయాలనే సదుద్దేశంతో ఈ వనమహోత్సవాలన్నింటినీ కూడా వారి వారి కుటుంబాలు పిల్లలతోటి తరలి రావాలని చెప్పి మేము అన్ని చోట్ల చెప్తున్నాం. ఇది రాష్ట్రంలో ఎక్కడ పెట్టినా కూడా మేము అడుగుతున్నాం. అంచేత ఈ వనమహోత్సవాన్ని కూడా అలాగే మన శెట్టిబలిజ సోదరులందరూ గతంలో మరి రామాలయాల దగ్గర మరి చక్కటి మీటింగ్లు వేసుకునేవారు, సామూహికంగా అన్ని కార్యక్రమాలు చేసేవారు. దురదృష్టవశాత్తు వేళ పక్కింటోడు చచ్చిపోయినా కూడా మన ఎల్లనేటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి ఇటువంటి మరి వన మహోత్సవాన్ని సంవత్సరానికి ఒకసారైనా మనం ఎంకరేజ్ చేయవలసిన అవసరం ఉంది. మన పిల్లలకి మన కులం యొక్క గొప్పతనం గురించి చెప్పవలసిన అవసరం ఉంది. అలాగే ప్రభుత్వాలు మరి ముఖ్యంగా ఆశ్రిత పక్షపాత క్రోనో క్యాపిటలిస్టులు ఈవేళ భారతదేశాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో ఈవేళ శెట్టిబలిజీలకు అంతా ఐకమత్యంగా ఉండబట్టే ఈవేళ బీసీల్లో నెంబర్ 1 కులం కింద ఉన్నాం, మిలిటెంట్ రేస్ గా ఉన్నాం. ప్రభుత్వాలు ఏ పథకాలు ఇచ్చినా కూడా మనం అందిపుచ్చుకుంటున్నాం. ఇతర కులాలకు మనం మార్గదర్శకంగా ఉంటున్నాం. ముఖ్యంగా కులగణన కోసం మా బోసు గారు మేమంతా కూడా ఎంతకాలం నుంచో పోరాటం చేస్తాం. నాగుల చవితి సందర్భంగా విశాఖ శ్రీ శారదా పీఠంలో నాగదేవతకు పూజలు నిర్వహించారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాముల చేతుల మీదుగా అభిషేకం జరిగింది. పంచామృతాలతో అభిషేకం చేసి నాగదేవత విగ్రహానికి హారతులిచ్చారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంబేద్కర్ కోనసీమ జిల్లా నేలపర్తిపాడులో సమగ్ర కులగణన పైలట్ ప్రాజెక్టు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస గోపాలకృష్ణ. మేడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ డబ్బులతో రాజకీయం చేస్తోంది. బీఆర్ఎస్ అభ్యర్థి మల్లారెడ్డి గెలుపు ఖాయమన్న మంద సంజీవరెడ్డి. కార్మికుల సంక్షేమానికి బీజేపీ ప్రభుత్వం చేసింది శూన్యం. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే న్యాయం జరిగిందన్న మైపాల్ రెడ్డి. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నాగుల చవితి వేడుకలు. విశాఖ శ్రీ శారదా పీఠంలో నాగదేవతకు ప్రత్యేక పూజలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.